అమ్మ ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు బొట్టు తీసేస్తారు. అలాగే చేతికి గాజులు, మెట్టలు అన్నీ తీసేస్తారు. మరి ఇప్పుడు చాలామంది అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులలో కొందరికి బొట్టు కంపల్సరీ. అంటే బొట్లు పెట్టుకోవడం. అండ్ ఎప్పుడన్నా టెంపుల్స్ కూడా పెడతారు. కుంకుమ పెట్టుకుంటారు. ఇవన్నీ చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువ మంది దగ్గర మనం చూస్తున్నాం. అంటే అసలు భర్త చనిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోవడము, కుంకుమ పెట్టుకోవడము, లేదా గాజులేసుకోవడం ఇవన్నీ కరెక్టే అంటారా మీ విధంగా? ఒకప్పుడు కాలంలో అంటే స్త్రీ తనని తాను కాపాడుకోవాలి. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాళ్ళు బయటికి వెళ్ళి పెద్దగా వాళ్ళు ఏమి ఉద్యోగం చేయక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళే ఆమెని ఆమె పిల్లల్ని సంరక్షిస్తూ వాళ్ళని చేసేవాళ్ళు. కాకపోతే ఏంటిదంటే ఇవన్నీ ధరించారనుకో, బాగా జడ వేసుకొని ఒక కుంకుమ బొట్టు పెట్టుకొని చెవులకి కమ్మలు, ఓ మెడలో ఒక చైను, గాజులు ఇవి పెట్టుకొని తిరిగితే అందంగా కనిపిస్తుంది కదా. అవును. మరి తనని తాను రక్షించుకోవడం కోసం ఒకప్పుడు కాలంలో ఇవన్నీ తీసేసి వాళ్ళు అందవిహీనంగా కనిపించేవాళ్ళు. అది ఎవరో శాస్త్రం ఏం పెట్టలేదు, శాస్త్రంలో ఎక్కడా రాయలేదు. ఓకే. భర్త వచ్చిన తర్వాత వచ్చింది ఏంది, మంగళసూత్రం, మెట్టెలు, అంతే. మిగతా అన్ని పెళ్లికి ముందు అన్ని పూలు పెట్టుకుంటారు, కుంకుమ పెడతారు, చేతికి గాజులు వేస్తారు, అన్ని పెట్టుకుంటారు కదా. మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్స్ కూడా చాలా మంది భర్త చనిపోయిన పువ్వులు పెట్టుకుంటున్నారు, మంగళసూత్రము మెట్టెలు మాత్రం తీస్తున్నారు. ఇప్పుడు ఆ రకంగా వస్తే నాకు తెలిసిన ఒక అమ్మాయి చిన్న వయసు 28-29 ఏళ్ళ వయసు, భర్త చనిపోయాడు. అమ్మాయికి ఆ అమ్మాయి పని చేసుకోవాలి, ఒక సూపర్ మార్కెట్లో పని చేస్తుంది. వాళ్ళు ఉండే ఏరియా కొంచెం ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు. ఆ అమ్మాయి అన్నీ తీసేసి ఆ సూపర్ మార్కెట్ పని చేయడానికి వెళ్ళి వస్తుంటే వాళ్ళు బాగా ఆట పట్టిస్తున్నారు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అప్పుడు భర్త ఉన్నట్టుగా కాలికి మెట్టెలు, మెళ్ళలో నల్ల పూసలు, చేతికి గాజులు, కుంకుమ బొట్టు పెట్టుకొని వెళితే అమ్మాయి జోలికి రాలేదు, రక్షణ కోసం. అవునా? అంటే ఇక్కడ మనం సందర్భానుసారంగా మనం వెళ్ళాలి. మహిళ తనని తాను రక్షించుకోవడం కోసం ధరించవచ్చు, తప్పు లేదు, తప్పనేది లేదు. కుంకుమ పెట్టుకోకూడదు అనేది లేదు ఎక్కడా కూడా. పూర్వకాలంలో కొన్ని చాదస్తాలు చాలా, అంటే మూఢనమ్మకాలు చాలా ఎక్కువయ్యి భర్త లేని మహిళ ఇవన్నీ పెట్టుకుంటే మేము బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొస్తే మాకు ఎలా తెలుస్తుంది, అందుకని పెట్టుకోకూడదు. ఒక్క విషయం చెప్పమంటారు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా దీన్ని నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఏంటిది అంటే, విధువ ఎదురొచ్చింది మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే నీకేదో చెడు జరగబోతోంది, అది ఇప్పటికీ ఉంది, చెడు జరగబోతోంది. అంతేకాని చాలామంది, నేను నా చిన్నప్పుడు కూడా గమనించింది, ఎదవముండ ఎదురొచ్చింది పని మీద వెళ్తుంటే శుభమా అని తిట్టే వాళ్ళని చూసా. చాలా తప్పు, అసలు చాలా చాలా తప్పు, మహాపాపం. ఆవిడ చేసిన పాపం వల్ల ఆమె అనుభవించే కర్మ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఆవిడ జీవితం చక్కబడిపోద్ది. అది ఆవిడ ఎదురయ్యింది అని అంటే, ఒక పిల్లి కానీ కుక్క కానీ ఏదైనా ఎదురయ్యిందంటే మిమ్మల్ని రక్షించడం కోసం భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు. కాసేపు వెనక్కి వెళ్ళి ఆ గడియలు దాటాయంటే మీరు వెళ్ళిన పని సక్సెస్ అవ్వచ్చు. కొంతమంది అర్జెంటుగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి ఆ తొందరలో ఆ కంగారులో ఎదురొచ్చింది అనే కంగారులో ఏదో యాక్సిడెంట్ చేసుకొని ఎదురొచ్చింది నాకు జరిగింది. కొంచెం చదువుకున్న వాళ్ళు ఎక్కువ అయ్యారుగా, జ్ఞానం అనేది ఉందిగా, ఆ మాత్రం ఆలోచించలేరా? 2 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? అసలు ఒక పని మొదలు పెట్టేటప్పుడు వాళ్ళతో కొబ్బరికాయ కొట్టించకూడదు, వాళ్ళతో ఓపెనింగ్ చేయించకూడదు. నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకుండా చేయించు, సక్సెస్ కాకుండా అనుమానమే పెద్ద రోగం. ఇవన్నీ మనం రాసుకుంది. ఏ పురాణాలు, ఏ శాస్త్రాలు, మన ఋషులు ఇలాంటివి మనకు అందించలేదు. మనం ఏం చెయ్యాలో చెయ్యకుండా చేయకూడనివి మనం నిర్ణయించుకొని మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు, అంటే మీరైనా కూడా విలేజ్లో చూసి ఉంటారు. నేను ఇప్పటికీ కూడా మా ఊర్లోకి వెళ్తే ఆ తెల్ల చీర కట్టుకున్నానంటే అశుభం అనేది కన్సిడర్, అంటే ఎక్కడ రాసలేదా అమ్మా ఇది? లేదు, ఆవిడ తెల్ల చీర కట్టుకోవాలని ఎక్కడ రాసింది? అంటే వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి, వాళ్ళని సపరేట్గా చూస్తేనే వీళ్ళకి ఒక ఆత్మానందం కోసం, అది వీళ్ళ ఆనందం కోసం. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి మహిళ ఉద్యోగం చేస్తుంది, అమ్మాయి తనను తాను బతికించుకోవాలి, పిల్లల్ని బతికించుకోవాలి. కాబట్టి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు తెల్ల చీర కట్టాలి, చీరనే కట్టాలి, ఇవి పెట్టకూడదు, అవి పెట్టకూడదు, అలాంటివి ఏమీ లేవు, ఎక్కడా మనకి రాయలేదు. ఇంకొక విషయం చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన దంపతులు మామూలుగా అయితే తల్లిదండ్రులకి కాళ్ళు మొక్కిస్తారు, అవునా?
తల్లి ఒకవేళ భర్త లేకపోతే తల్లిని ముక్కించరు, మహాపాపం. తల్లి పాదాలు ముక్కించాలి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పూర్వ సువాసినులు అంటే భర్త లేని వాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళు ముక్కించాలి. వీళ్ళు చల్లగా ఉంటారు తెలుసా? ఈ విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళ కాళ్ళే ముక్కించాలి, దంపతుల కాళ్ళు కాదు. దంపతుల కాళ్ళు కాదు ముక్కించాల్సింది, వాళ్ళ కాళ్ళు ముక్కించాలి. మనకి తెలియకనే 100% మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయి చెప్తారు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఎవరికో ఒక 10 మందికి జరిగింది అంటే వాడు చేసిన ఏదో పనికి జరిగిందని ఆలోచించమే మనం. కానీ కొంత ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఈ మూఢనమ్మకాల జోలికి వెళ్ళరు. ఉన్నారు వాళ్ళల్లో కూడా. ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఈ రోజే ఫ్లైట్ టికెట్ చేసుకోవాలనంట, ఈ రోజే ఆఫీస్లో ఒకళ్ళిద్దరు నేను కూడా చూసా. ఉన్నారు, లేరని గారు. అంటే ఇంటి వాతావరణం వాళ్ళ పడిన కష్టాలు అలా తయారు చేశాయేమో నాకు తెలియదు. కాబట్టి అలా వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? పెళ్లికి ముందు కుంకుమ బొట్టు ఆలయాలకు వెళ్తే పెట్టుకుంటాగా, గాజులు వేసుకునే వాళ్ళుగా. ఇప్పుడు నాకు అవ్వలేదు కదమ్మా, నేను కుంకుమ పెట్టుకోలేను. అంటే పెళ్ళైన తర్వాత కుంకుమని తీసేయడం, ఇంకా కుంకుమ పెట్టుకోవద్దు అనడం, దాని అంతరార్థం ఏంటిది అంటే ఆవిడ తనను తాను రక్షించుకోవటం కోసం పెద్దవాళ్ళు అయ్యో అమ్మాయి అందంగా కనిపిస్తే బయట మగవాళ్ళు ఇదే చేస్తారేమో అని. అప్పుడు మనకి ఎక్కడ తిప్పితే అక్కడ కొళాయిలు నల్లాలు లేవు, ఎక్కడో బావి దగ్గర ఏటి దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి తనను తాను రక్షించుకోవాలి అంటే అన్నవిహీనంగా ఉండాలి. కాబట్టి అలా తయారు చేసేవాళ్ళు. అంతేకాని కాలం మారుతుంది, మనమేమో విదేశాలకు వెళ్తూ ఉన్నాము, అంతరిక్షంలోకి వెళ్తూ ఉన్నాం, మనలో మార్పు రాకపోతే ఎలా? ఇంకెందుకు ఇవన్నీ అసలు? ఈ దరిద్రం అంతా ఎందుకు ఇంకా? కాబట్టి మనలో కూడా మార్పు రావాలి. కొన్నిటిని వదిలేయాలి, వదిలేసి మన పని మనం చేసుకోవాలి. పక్కన ఆడవాళ్ళని అంటున్నాం, అదే సిచ్యువేషన్ మనలో వస్తే అనేది ఒకటి ఆలోచించాలి. చాలా తప్పు కదా, ఎవరు భూమి మీద స్థిరంగా ఉండరు కదా. పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. భగవంతుడే మానవ శరీరం తీసుకుంటే శరీరం చాలించాల్సి వచ్చింది. మనం ఎంత అసలు ఆఫ్టర్ ఆల్ అనే చెప్పుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అటువంటి ఈ మధ్య కాలంలో అసలు 10 ఏళ్ళు బతుకుతామో 20 ఏళ్ళు బతుకుతామో కూడా తెలియని రోజుల్లో ఉన్నాము. అసలు పడుకుంటే నెక్స్ట్ డే లేస్తామో లేదో అనేది తెలియదు. అటువంటి రోజుల్లో ఉండి కూడా ఆవిడకు భర్త లేడు, ఆవిడ ఎదురు వచ్చింది, ఆవిడ కొబ్బరికాయ కొడితే తుమ్మింది, ఆవిడ చూసింది. ఇదేంది ఇది అసలు? ఇవంతా ట్రాష్. అదేదో మీమ్స్ వస్తాయి, ఇదేందయ్యా ఇది నేను ఎక్కడ చూడలేదు అన్నట్టుంది. నిజమ్మా, నిజం. ఇదేందయ్యా నేను భగవంతుడు అనుకుంటుంటాడు అనమాట. ఇదేందయ్యా ఇది నేను ఎక్కడ చూడలేదే అన్నట్టు ఆయన మనల్ని ట్రోల్ చేస్తాడేమో. చేస్తా. అవును, మరి మన ఋషులు సిగ్గుపడుతున్నారు. మనం ఆచరించే విధి విధానాల్ని వాళ్ళు సజీవంగా ఉండి మనకు కనిపించకుండా సిగ్గుపడుతున్నారు. మనం అందించింది ఏంటి, వీళ్ళు ఆచరిస్తోంది ఏంటిది? మహాపాప హేతువులైన నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా, భగవంతుడు కూడా పూజ చేయక్కర్లేదు, ఇటువంటి మానే అదే పుణ్యం. నిజంగానే బాగుపడతారు. సమాజంలో అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు బతుకొద్దు అన్నట్లు. కానీ పక్కన వాళ్ళని హింసించే మాటలు, హింసించే ప్రవర్తన అనేది బాగలేదు. ఇంట్లో మన పుట్టిన పిల్లలే మనం చెప్తే వినని రోజుల్లో ఉన్నప్పుడు ఎవడో పక్కింటోడిని ఎదురింటోడికి చెప్తే ఎందుకు వింటాడు? వినాల్సిన అవసరం ఏముంది? ఎవరి స్వతంత్రత వాళ్ళకుంది కదా, అవునా? మరి ఒక చిన్న దీని సందర్భంగా అంటే నాకు వచ్చిన ఊహ, జపాన్ నుంచి ఒక పక్షి భారతదేశానికి వచ్చిందంట. వస్తే మన భారతదేశంలో ఉన్న పక్షి అడిగిందంట, ఎందుకు మీ జపాన్లో బాగానే ఉంటుంది కదా, కొన్ని మేము అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా తెచ్చుకుంటాం కదా అంటే, అవును అంది. ఏసీలు ఉంటాయా? ఉంటాయి. ఇళ్ళు ఉంటాయి. ఆ ఫుడ్ తింటారు, అన్నీ ఉంటాయి అని. మరి ఎందుకు వచ్చావు అంటే, ఏది పడితే అది మాట్లాడాలంటే భారతదేశానికే రావాలి అందంట. అర్థమైందా? ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉంది కదా. మాట్లాడుకో, ఎవరిని తిట్టాలంటే వాడు తిట్టొచ్చు. అందులో మనకి సోషల్ మీడియా భలే వేదిక, ఎవరికి వాళ్ళకు ఛానల్స్, ఏది పడితే అది మాట్లాడేసి వదిలేసేయటం. అది ఈ కథను విన్న తర్వాత అయినా మనం ఎంత నీచమైన ప్రవర్తనతో ఉన్నామో, నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు సైలెంట్గా వెళ్ళిపో, ఎవరికేం నష్టం లేదుగా, నీకు అవసరమైతేనే మాట్లాడు. ఎవడిదో తెచ్చి దరిద్రం మన ఇంట్లో పెట్టుకోవడం ఏంది, ఎవడింట్లోనో మనం తొంగి చూడడం ఏంది? అవసరమా మనకి? అంత దుస్థితి ఓర్వలేంతనం. అంతే.
ఓర్వలేంతనం ఎక్కడెక్కడి పాపాన్ని అంతా మన నాలుకతో తుడుచుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవటం, మన ఒంటికి అంటించుకోవటం అంతే. ఆ ఎంగిల్ని తెచ్చి మన ఇంట్లో ఆ దరిద్రాన్ని పాపం రూపంలో పెట్టుకోవటం అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి ఏ మనిషి అయినా కానీ తను విధవ అయినా కూడా మనసు అనేది ఉంటుందిగా, మనలాగే రక్తమాంసాలు ఉంటాయిగా, మనలాగే దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా, మరి ఎందుకు వేరు చేస్తున్నారు? తప్పు కదా, మహాపాపం కదా. ఇప్పుడైనా కనీసం ఈ వీడియోని చూసి కొంచెం 100 మంది మారితే అమ్మ 100 మంది ద్వారా 1,00,000 మంది మారే అవకాశం ఉంటుంది. హిందుత్వం అని చెప్పి మనం చెప్పుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం, మన మతాన్ని మనం ఎంత పై స్థాయికి తీసుకెళ్ళాలి, లేదు కిందికి తీసుకెళ్లే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ పనిని చెయ్యవద్దు, ఆ పని చేయొద్దు. ఒక ఆవిడ హిందూ మతంలో ఉన్న భర్త లేని ఆవిడ నన్ను అడిగింది, వేరే మతంలోకి పోతే ఇన్ని లేవమ్మా భర్త లేని ఆడవాళ్ళకి, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని. ఎంత హీన పరిస్థితి మనం తీసుకొచ్చామమ్మా, ఎంత బాధ పెట్టింటే ఆ మహిళ ఆ దుస్థితికి దిగజారుతుంది. తప్పు కదా అసలు. నువ్వు చేసే రోజు గంటలు గంటలు కూర్చొని చేసే పూజలన్నీ కూడా ఒక్క మాటతో వెళ్ళిపోయాయి కదా. ఆవిడకి ఇంకా రక్షణ ఇవ్వాలి, ఆవిడ మనస్సుకు ప్రశాంతమయ్యే మాటలు చెప్పాలి, అది భక్తి అంటే. ఈ వీడియో చూసైనా 10 మంది చూస్తే ఒక 5గురు మారినా వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది మారుతారమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.